విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మన ముందు డాక్టర్ బాలకిషన్ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్స్పర్ట్ అనమాట. సార్ని అడిగి మన హెల్త్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. మీకు మరి మీ ఛానల్ వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ కడుపు ఉబ్బరం అనేది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఒక సమస్య ఈ మధ్య కాలంలో చూసుకుంటే. ఎందుకంటే లైఫ్ స్టైల్ మారిన విషయం తెలిసిందే, ఫుడ్ తీసుకునే విధానం మారింది, టైమింగ్ మారింది, ఇవన్నీ మారటం వల్ల కడుపు ఉబ్బరం అనేది పెరిగిపోతుంది. సో అది కాస్త విపరీతమైన అల్సర్గా మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? మరి దానికి తగ్గటానికి ఆయుర్వేదిక్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? కడుపు ఉబ్బరం సమస్యనే వైద్య పరిభాషలో గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ట్రబుల్ అని చెప్పేస్తారు. గ్యాస్ ట్రబుల్ అని ప్రతి వాళ్ళకి తెలుసు, అందరికీ నాకు గ్యాస్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి అంటుంటారు. మేము చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో ఒక 20 మందికి ఎగ్జామినేషన్ చేసినట్లయితే అందరూ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఎసిడిటీ ఉంది, గ్యాస్ ఉంది, ఎసిడిటీ ఉంది అని చెప్తూ ఉంటారు. కానీ 20 మందిని మేము ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఒరిజినల్గా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అని అపోహపడతారు. అంతే, ఉందేమో అని అపోహపడేసి రకరకాల మాత్రలు వాడేస్తుంటారు. వాళ్ళు లేకపోయినప్పటికీ ఏదో గోలి మింగేస్తుంది. తినే ముందు ఏదో ఒకటి వాళ్ళంతట వాళ్ళే సొంతంగా గ్యాస్ టాబ్లెట్ వేసేసుకోవడం వేసుకోకూడదు అనమాట. కానీ సార్, మరి అంటే ఎలా మనం వ్యత్యాసాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజంగానే గ్యాస్ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది? లేకపోతే ఉబ్బరంగా అనిపిస్తే అది ఖచ్చితంగా గ్యాస్ అని అనుకుంటారు, నిజమా కాదా ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం అంటే 2 పరిభాషలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి గ్యాసెస్ అంటే అపాన వాయువులు వెళ్ళిపోవడం అనమాట. అపాన వాయువులు ఇప్పుడు ఏదైతే మనకి బైక్ ఉంది లేదా ఒక జీప్ కార్ ఉంది, పైనుండి మనం ఫ్యూయల్ వేస్తూ ఉంటాం. లైక్ మనం ఆహారం తీసుకున్నట్టుగా ఫ్యూయల్ వేస్తాం, ఏదో ఒకటి పెట్రోల్, డీజిల్ ఏదో ఒకటి వేస్తుంది. సో సైలెన్సర్ పొగ్గొట్టం నుంచి పొగ వెళ్ళిపోతూ ఉంటుంది, విషవాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఇస్ కాల్డ్ ఐస్ అపాన వాయువులు. మనిషికి కూడా అలాగే ఇన్పుట్ అవుట్పుట్ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే సైలెన్సర్లో ఏదైనా మనం పొగ రాకుండా ఏదైనా క్లోజ్ చేసామనుకోండి, పరిస్థితి ఏంటి? ఇంజన్ ఆఫ్ అవుతుంది, నడవదు, స్టార్ట్ అవ్వదు. అలాగే ఇక్కడ కూడా అపాన వాయువులు వెలువడనట్టయితే గ్యాస్ట్రైటిస్ సమస్య, కడుపు ఉబ్బర సమస్య తలెత్తవచ్చు. అలాగే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి, మలబద్ధక సమస్యలు తలెత్తుతాయి. సో అపాన వాయువులని జనాలందరూ కూడా అపోహపడి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటుంటారు. అది ఎంతవరకు వ్యత్యాసం అదే అనమాట. అది గ్యాసెస్ని అలా వచ్చే అపాన వాయువులు కింద నుండి గ్యాసెస్ వెళ్ళిపోతుంటాయి నిరంతరంగా. అప్పుడప్పుడు కొంతమందికి ఎక్కువ తక్కువ, అది డిఫరెంట్ కాబట్టి వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయేవాడిని గ్యాస్ ప్రాబ్లం ఉంది నాకని చెప్పేసి అనుకుంటుంటారు. జనాలంతా అనుకునేది అక్కడే అనమాట. అంతే తప్ప ఒరిజినల్గా గ్యాస్ ప్రాబ్లం ఉండదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి ఏంటంటే కడుపు ఉబ్బరంగా బాగా టైట్గా ఉంటుంది, ఏ మాత్రం కదలలేక పరిస్థితి ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది. ఈవెందో నీళ్లు తాగే అంత చోటు కూడా ఉన్నట్టు అనిపించదు. అది ఇలా ఇంకా కొంచెం ఏం తిన్నా సరే బయటికి వచ్చేస్తుంది అనే ఫీలింగ్, భయంగా ఉంటుంది, కడుపు అంతా టైట్ గా ఉంటుంది అనమాట. అది గ్యాస్ ట్రబుల్ కి ఉన్నటువంటి కడుపు ఉబ్బరానికి ఉన్నటువంటి లక్షణం. సార్, మరి ఈ గ్యాస్ అంత ఉబ్బరంగా అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్యాస్ లక్షణాలు మనం చూసాము. సో దాన్ని ఇన్స్టెంట్ గా తగ్గించుకోవడానికి బయట మనం చూస్తున్నాం, ఈనో తాగుతారు, లేదా కొంతమంది డైరెక్ట్ గా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు, లేదా జెల్సిల్లనో లేకపోతే సిరప్ లో తాగేస్తూ ఉంటారు. సో అవి మాత్రమే రిలీఫ్ ఇస్తాయి అని కొంతమంది అంటారు, కొంతమందికి అవి కూడా రిలీఫ్ ఇవ్వవు. సో న్యాచురల్ గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో ఆ గ్యాస్ ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇది నిత్యం ఉండే సమస్య కాబట్టి. చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. ఇందాక మీరు చెప్పినట్టు డయాజిన్ జెల్సిల్ నుంచి మొదలుకొని ప్యాంటప్రజోల్, ఎంటిమిజోల్ ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ 1 రూపీ నుంచి మొదలుకొని 50 రూపాయల వరకు గోళీ ఉంది గ్యాస్ తగ్గించడం. కానీ ఇందులో చెప్పినటువంటి ఎలాంటి గోళీ వేసుకోకూడదు. ఈనో సిరప్ అవ్వచ్చు, ఈనో పౌడర్స్ అవ్వచ్చు, ఇవేవి కూడా వాడకూడదు. ఒక ఈనో అనే కాదు, ఈనో లాగా చాలా ఉన్నాయి. డైజిన్ టు ఎంట్రిమిజోల్ దాకా ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పుకున్నాం. అల్సర్స్ సంబంధించిన ప్రతి ట్యాబ్లెట్ ఎవరికి వారుగా తెచ్చుకొని వేసుకోవడం, ప్యాన్ 40, ప్యాన్ 20 రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి, రకరకాల మాత్రలు.
సో వీలైతే లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాడు. మెడికల్ షాప్ అన్నాడు గ్యాస్ వస్తుంది ట్యాబ్లెట్ ఇవ్వండి అని. అలా అడగగానే వాళ్ళు ఇచ్చేయడం. ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పినటువంటి ఈనో లాంటి పౌడర్స్ కానీ తాగుతూ ఉంటారు. లేదా సిరప్స్ తాగుతూ ఉంటారు, యాంటాసిడ్ సిరప్స్. ఇలా ఏ మందు వేసుకున్నా, ఏ గోళీ వేసుకున్నా, ఏ పౌడర్ తాగినా కూడా అత్యంత ప్రమాదకారి అనమాట. ఎలాంటి ప్రమాదం సంభవిస్తుంది అంటే ఎముకలన్నీ గుల్లబారిపోతాయి, ఎముకలు మెత్తబడిపోతుంటాయి, కండరాలు మసిల్ టిష్యూస్ అన్నీ కూడా వీక్ అవుతుంటాయి. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం అనమాట. ఓకే. సో అందుకే ఇవి వాడకూడదు అంటారు. సార్ మరి యాక్చువల్గా అసలు మనము వీటికి ఆయుర్వేదిక్ న్యాచురల్ ట్రీట్మెంట్ కన్నా ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏవి తినొచ్చు ఏవి తినకూడదు. ఇలా ఊరికే నిత్యం గ్యాస్తో ఇబ్బంది పడే వాళ్ళందరూ ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు, ఏవి తీసుకోవద్దు? ఇక్కడ మనం తీసుకోకూడని ఆహారం చూద్దాం. తీసుకున్నట్టయితే లివింగ్ ఆఫ్ డైట్ తీసుకోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? డీప్ ఫ్రైస్ ఉంటాయి, అవి పూర్తిగా మానేయాలి. అలాగే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి నూడిల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తినకూడదు. బేకరీలో లభించేటటువంటి బిస్కెట్స్, కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ రకరకాలు ఉన్నాయి, అవేవి తినకూడదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ సాల్ట్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా. సో అందువల్ల అలాంటివి తినకూడదు. ఈస్ట్ ఉంటుంది మరీ ముఖ్యంగా, అంటే దానివల్ల ఆహారం చెడిపోవడానికి ఎక్కువ కారణాలు ఈస్ట్. సో 3rd, 4th డేకి చెడిపోతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇంటెస్టైనల్ డిజార్డర్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఏదైతే అల్సర్స్ అవ్వచ్చు, యాసిడిటీస్ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహం, ఆహారంలో బయట ఫుడ్తో పాటు కొన్నిసార్లు ఇంట్లోనే న్యాచురల్గా ఉండే ఫుడ్ కానీ, సిట్రిక్ యాసిడ్ ఉన్న వాటిని కానీ, లేదా ఉదయాన్నే కొంతమందికి ఖచ్చితంగా లేవగానే టీ, కాఫీ ఏదో ఒకటి పడాల్సిందే. సో అలా తీసుకున్న వాళ్ళకు కూడా గ్యాస్ లేదా ఇక్కడ ఛాతి మధ్యలో మంట ఇదంతా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటారు? లేవగానే టీ తాగేవాళ్ళు, కాఫీ తాగేవాళ్ళు నిరభ్యంతరంగా టీ తాగొచ్చు. కానీ ఎలా అంటే టీ పెట్టుకొని చల్లబడ్డాక గోరువెచ్చగా కొంచెం వేడి ఉన్నప్పుడు వామ్ టీ తాగండి. వేడి కాకుండా చల్లటి టీ, కాఫీ, కోల్డ్ కాఫీ తాగొచ్చు. మామూలు కాఫీ కాకుండా కోల్డ్ కాఫీ కలిపి పెట్టేసుకొని చల్లబడ్డాక తాగేయచ్చు. సో అలా తాగినట్టయితే గొంతులో మంట, కడుపులో మంట రాదు. అది తర్వాత టీ ద్వారానే కడుపులో మంట, ఛాతిలో మంట తగ్గించుకోవచ్చు టీతోనే. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా టీ తీసుకుంటాం, టీ పౌడర్, టీ పెట్టేసి పాలు, టీ పౌడర్ అవన్నీ వేసేస్తాం, వాటర్ వేస్తాం, అందులో ఒక పావు టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేయాలి. వేసేసినట్టయితే కడుపు ఉబ్బరం కానీ, గొంతులో మంట కానీ అన్నీ తగ్గిపోతాయి. ఎలాంటి సమస్య ఉండదు. టీ అలాగే తాగేస్తాం, అందులో కాస్త పెప్పర్ పౌడర్ యాడ్ చేసినట్లయితే దెర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటుంది. ఓకే సార్, కానీ పులుపు పదార్థాలు తిన్నప్పుడు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య కానీ లేకపోతే ఛాతిలో మంట కూడా పెరుగుతుంది కదా, మరి వాళ్ళు ఏం చేయాలంటే? అలాంటి వారు ఏంటంటే ఏదైనా మంట అలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మజ్జిగ ఉంటుంది, చిలికినటువంటి మజ్జిగ ఒకటే నీళ్ళేసి స్పూన్తో కలపడం కాకుండా ఒక అరకప్పు మజ్జిగ పూర్తిగా పాల లెక్క తయారవ్వాలి. ఎలాంటి క్లాట్స్ అవి లేకుండా చాలా జాగ్రత్తగా బాగా తయారు చేయాలి. అలాంటి అరకప్పు మజ్జిగలో అంటే 1:3 డైల్యూషన్స్ ఆ విధంగా చిలికిన మజ్జిగ అరకప్పు తీసుకొని ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి తాగినట్లయితే మంట తగ్గిపోతుంది. విత్ ఇన్ మినిట్స్, గంటలు కూడా అక్కడ విత్ ఇన్ మినిట్స్లో మంట తగ్గిపోతుంది. సో అలా 1-2 డేస్ వాడినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ మనము ఆహార పదార్థాల ప్రకారం చూసాం. ఆయుర్వేదిక్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి ట్రీట్మెంట్ ఏం తీసుకుంటే బాగుంటుందంటారు? ఆయుర్వేద వైద్యంలో వచ్చేసి అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అంటే దానికి కాను గ్యాస్ అండ్ ట్యాబ్లెట్స్ అని, డైజెక్స్ ట్యాబ్లెట్స్ అని, అగ్నితుండి వంటి ట్యాబ్లెట్స్, ఇలా రకరకాలుగా చాలా రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అలాగే కుమారి అసవ, ఇలా కొన్ని ఉన్నాయి. ఏదైతే మనం పేషెంట్ వాళ్ళ యొక్క శరీర పరిస్థితి, నాడీ పరీక్ష చేసి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏ మందు సూట్ అవుతుంది, ఏ మందు సరిపోతుంది అనేది చూసి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పైన కడుపు ఉబ్బరం కానీ, కడుపు టైట్నెస్ అవ్వడం కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా తగ్గడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మందులు వాడి పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది.
ఓకే. సో, మొత్తంగా మనం ఆహారం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు. దాంతో పాటు అప్పటికి సమస్య తీరట్లేదు, వస్తే ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్‌లో మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయనైతే సార్ చెప్పారు. మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.